మొత్తం మీరే చేశారంటున్న సోషల్ మీడియా, నాకేమీ సంబంధం లేదంటున్న తాతగారు. ఇంతకు మ్యాటర్ ఏంటంటే, నిన్న కిరణ్ అబ్బవరం గారి దిల్ రూబా సినిమాకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఆ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న రుక్సాన్ దిలోన్ గారు అయితే ఒక జర్నలిస్ట్ కి అయితే లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఇచ్చేసింది. ఒక మొక్కలో చెప్పాలంటే అసలు ఆవిడ ఏమంటదంటే, ఇలాంటి సినిమా ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు స్టేజ్ మీద అన్కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు ఆ ఫొటోస్ అయితే తీసి సోషల్ మీడియాలో అయితే పెడుతున్నారు. దయచేసి ఇలా పెట్టడం అయితే ఆపండి. అలాగే ఈ మెసేజ్ ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకైతే రీచ్ అయిద్దని అనుకుంటున్నానని ఆవిడైతే అందే. నిన్న ఆవిడ స్పీచ్ లో పలానా జర్నలిస్ట్ అని చెప్పలేదు, పలానా వెబ్సైట్ కి చెందిన వ్యక్తి అని చెప్పలేదు, ఆవిడైతే ఎవరి పేరు మెన్షన్ చేయలేదు. కాకపోతే ఈ స్పీచ్ బయటకు వచ్చిన తర్వాత అందరూ ముక్త కంఠంతో తాతగారిని ఈవిడ ఇలా ఇండైరెక్ట్ గా అందని అందరూ ఫిక్స్ అయిపోయారు అనమాట. దీనికి ఒక కారణం కూడా ఉంది. తాతగారు మామూలుడు కాదనమాట. అంతకు ముందు దిల్ రూబాకి సంబంధించి ఇలాంటి ప్రెస్ మీట్ ఒకటైతే జరిగితే దాంట్లో రొక్సార్ దిలోంది ఒక ఫోటో అయితే ఈయనైతే పోస్ట్ చేశాడు. ఆ ఫోటో ఒకసారి అయితే చూడండి. దాంతో పాటు ఇంకో ఫోటో కూడా చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. తాతగారు ఇలాంటి ఫొటోస్ పోస్ట్ చేస్తాం ఆయనకేమి కొత్త ఏమి కాదనమాట. అందుకే నేను ఆవిడ చేసిన కామెంట్స్ తాతగారిని అని అందరూ ఫిక్స్ అయిపోయారు అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, తాతగారు కూడా ఆయనకి సంబంధం లేని ప్రతి విషయంలో కూడా దాన్ని ఏదో ఒకలాగా న్యూస్ చేయాలి, లేకపోతే దాన్ని ఏదో ఒకలాగా కాంట్రవర్సీ చేయాలని పిచ్చ పిచ్చ క్వశ్చన్లన్నీ అడుగుతా ఉంటాడు ప్రెస్ మీట్ లో కూడా. కాబట్టి ఇక్కడ ఆయన ట్రీట్మెంట్ ఆయనకైతే రివర్స్ లో వచ్చిందనే చెప్పాలి. ఇంకా ఈ విషయంపై హీరో కిరణ్ అబ్బవరం అయితే క్లారిటీ ఇస్తూ, ఇది మూర్తి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదని ఆయన అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. కిరణ్ అబ్బవరం గారు ఎలాంటి కవర్ డ్రైవ్స్ ఎన్ని వేసినా సరే జనాలకైతే ఒక క్లారిటీ అయితే ఉంది. ఏం లేదండి, కిరణ్ అబ్బవరం గారు ఇప్పుడు స్పెషల్ గా ట్వీట్ చేయడానికి కారణం ఏంటంటే, రేపొద్దున దిల్ రూబా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈయనైతే గ్రేట్ ఆంధ్ర యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, లేకపోతే వెబ్సైట్ లో కావచ్చు, ఆ సినిమా మీద విపరీతమైన నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తారు. అందుకే ఆయన అయితే ఈ ట్వీట్ అయితే వేశాడు. ఏదేమైనా సరే హీరోయిన్ స్టేజ్ ఎక్కి మరి ఇలాంటి ఫోటోలు తీయొద్దు అంటే ఖచ్చితంగా ఆపేయాలన్నమాట. మరి రాబోయే రోజుల్లో అయినా ఆ ఫోటోలు తీసే వ్యక్తి మారతాడో లేదో చూడాలి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్